ఏపీలో మళ్ళీ ఒక కొత్త డ్రామా మొదలైంది. చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో ఒక పాత క్యారెక్టర్ కొత్తగా ఎంటర్ అయింది. ఆ క్యారెక్టర్ పేరే పీకే. పీకే అంటే ఆ పీకే కాదు, ఆ పీకే వేరు, ఈ పీకే వేరు. ఇప్పుడొచ్చిన పీకే పేరు ప్రశాంత్ కిషోర్. పానకంలో పుడకలాగా ఇప్పుడు ఈయన ఎంట్రీ ఏంటి అని అనుకుంటున్నారా? శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అన్నట్లు పీకేతో చెప్పిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమోనని బాబు ఆశ. దీని మీద కొడాలి కౌంటర్ ఏంటో చూద్దాం. సార్, పీకేతో చిలక పలుకులు పలికిస్తున్నాడు చంద్రబాబు, చూసారా? ఇతను తీసేసిన తహసీల్దారు, ఆ తీసేసిన తహసీల్దారు మళ్ళీ వచ్చాడు సార్. అన్ని ఐపాక్ లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్ లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి చిలక జోష్యాలు మొదలెట్టాడు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతాడు. ఇంతకు ముందు ఇదే పీకేను చంద్రబాబు బండబూతులు తిట్టాడు కదా. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు. ఆయన చేస్తే సంసారం, పక్కన చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. దాన్నే వాళ్ళు అపర చాణక్యం అని పిలుచుకుంటారు ముద్దుగా. ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? ఒకడు చంద్రబాబు నాయుడు, రెండు నాదెండ్ల. అయితే ఏమంటారు ఇప్పుడు? ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నారు? వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలవదా? ఏం చేస్తారు? వెన్నుపోటు పొడుస్తారని మీ అనుమానమా? ఎహే, అలా ఎందుకు చేస్తారు సార్? అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడని కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు, నాదెండ్ల నారావారు. పవన్ కళ్యాణ్ ఎంత? అమ్మో, అయితే డేంజరే. పవన్ జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు. పక్కా రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ని ఓడించేది వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ వాళ్లే ఓడిస్తారు. ఒకే ఊరలో రెండు కత్తులు ఇమడవు సార్, ఏదో ఒక కత్తిని పక్కన పెట్టాల్సిందే. అదిగో అంబటి రాంబాబు ఏం చెబుతారో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పీకే అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరి పొత్తు ఫెయిల్ అవుతుందని అర్థమైన తర్వాత ఆ పీకేతో పొత్తు ఫెయిల్ అయిందని ఈ పీకేని తెచ్చుకున్నాడా? ఈ పీకే ఎంటర్ అయిన సంగతి ఆ పీకేకు తెలుసా? ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు దగ్గర రావడం, చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళటం, బేరసారాలు చేసుకోవటం, చివరికి ఆయన చేత అనిపిస్తే ఎన్నికలకు ముందు ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యర్థ ప్రయత్నాన్ని చేస్తున్నారు. అదంతా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే అంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి భాష, ఖచ్చితంగా టీవీ5 భాష, ఖచ్చితంగా ఈటీవీ భాష, ఖచ్చితంగా ఏబిఎన్ భాష, అదే భాష మాట్లాడాడు ఇవాళ ప్రశాంత్ కిషోర్ పీకే. అసలు ఎలాంటి సర్వేలు చేయకుండా ఇంతకు ముందు కూడా ఒక వ్యక్తిని ఇలాగే సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు సార్ ఆయన? ఆయనే లగడపాటి రాజగోపాల్. ఆయన ఏం చేశాడు? పాపం లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వేలన్నీ సక్సెస్ అవుతుండే. పూర్వం తెలుగుదేశం గెలిచిద్ది అన్నాడు, అవుట్. అక్కడ నుంచి ఇక రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్లిపోయాడు. అయ్యో, మరి ఇప్పుడు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? ఈ ప్రశాంత్ కిషోర్ అనే పీకే వ్యూహకర్త లేదా రాజకీయంగా ఉన్నటువంటి విశ్లేషకుడు ఈ దెబ్బతో ఇతను కూడా లగడపాటి రాజగోపాల్ లాగా సన్యాసం తీసుకోవలసిందే. ఆయనలాగా ఈయనకు కూడా సన్యాసం ఇప్పించి హిమాలయాలకు పంపించే వరకు చంద్రబాబు ఊరుకునేలా లేడు. అయినా ఆ పీకే అంటే ఓకే గాని ఈ పీకే అంత ఈజీగా బాబు ట్రాప్ లో ఎలా పడ్డాడబ్బా? ముందు ముందు ఇంకెన్ని క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయో ఏంటో.